నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇప్పటికే సంచలనం సృష్టించారు. అయితే మరికొన్ని రోజుల్లో ఆయన వయసు 75 నిండుతాయి. సెప్టెంబర్ 17కి ఆయన 76వ పడిలోకి ప్రవేశిస్తారు. అంటే ఇక్కడే ఇటీవలనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వార్తలు గుర్తుకొస్తున్నాయి. 7.5 వయసు నిండిన వారు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలే ఇటీవల చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు మామూలుగా చేసినట్లు అనిపిస్తున్నా మోడీ 75 ఏళ్లకు దగ్గరగా ఉండడంతో ఆయన మీదే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ సాగుతోంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అంటేనే బీజేపీకి మార్గదర్శిగా ఉంటూ వస్తోంది కాబట్టి ఎవరో కాదు, ఏ పార్టీకో అంతకంటే కాదు. సరే, బీజేపీకి మోడీకే ఈ కామెంట్స్ అని అనుకున్నప్పుడు, మోడీ నిజంగా దాన్ని పాటించాలని అనుకున్నప్పుడు, ఆయనే తప్పుకున్నప్పుడు బీజేపీలో మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అన్నది మరో చర్చగా ఉంది. మోడీ తర్వాత ప్రధాని పదవికి పోటీ పడేవారు ఎవరెవరు అంటే చాలా పేర్లు వినిపిస్తాయి. అయితే బీజేపీది హిందుత్వ నినాదం, ఆర్ఎస్ఎస్ కూడా దానినే గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటుంది. మరి ఆ వాదాన్ని ఏ రకమైన వివాదం లేకుండా జనంలోకి తీసుకుపోవడానికి ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి. ఒకవైపు నాయకుడిగా ఉంటూనే మరోవైపు బీజేపీ హిందుత్వ నినాదాన్ని జనంలో పెట్టి ఆకట్టుకునే ఘననేత ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అలా చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు యోగి ఆదిత్యనాథ్ అని అంటున్నారు. ఆయన 2017లో ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గత 8 ఏళ్లుగా ఆయన సీఎంగానే ఉంటున్నారు. మరో 2 ఏళ్లలో యూపీ ఎన్నికలున్నాయి. ఇక యోగి యూపీ సీఎం అయ్యేంత వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆయన సీఎం అయ్యాక తనకంటూ ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. మోడీ కనుక ప్రధాని పదవి నుంచి దిగిపోతే యోగినే తర్వాత పీఎంగా చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా తపన పడుతోందని ప్రచారంలో అయితే ఉంది. అయితే మోడీ కనుక అనివార్యంగా తన పదవి నుంచి తప్పుకుంటే కనుక తన వారసుడిగా అమిత్ షా పేరునే సూచిస్తారని అంటున్నారు. గత 11 ఏళ్లుగా చూస్తే కనుక బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ మోడీ అమిత్ షాలదే పట్టు అని కూడా చెప్తున్నారు. అంతేకాదు మోడీ కంటే కూడా సంస్థాగతంగా అమిత్ షా పట్టు సాధించి ఉన్నారని అంటారు. బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ అన్ని వ్యవహారాలు అమిత్ షాయే దగ్గరుండి చూసుకుంటారు. ఇదంతా మోడీ తర్వాత ఆయనే అని బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. మోడీ, అమిత్ షా ఇద్దరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. మోడీ దిగిపోతే అదే రాష్ట్రానికి చెందిన వారికే ఛాన్స్ దక్కాలని కూడా ఉంటుందని అంటారు. అంతేకాదు మొరార్జీ దేశాయ్ తర్వాత దాదాపు 4 దశాబ్దాల తర్వాత గుజరాత్ నుంచి దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి అమిత్ షానే ప్రకటించవచ్చు అన్నది కూడా మరో చర్చ. ఇక ప్రధాని పీఠానికి అతి సమీపంలో అమిత్ షా ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెబుతారు. ఇక చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా ప్రధాని కావడానికి అంగీకరించదని కూడా అంటున్నారు. బీజేపీని వ్యక్తి పూజ నుంచి తిరిగి బయటకు తెచ్చి సంస్థాగతంగా బలోపేతం చేయాలని, సిద్ధాంత పునాదుల మీదనే పార్టీని పునర్నిర్మించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే యోగికే ఆర్ఎస్ఎస్ జై కొడుతుందని, ఆయనకే పట్టం కట్టాలని తన డిమాండ్గా ముందు పెడుతుందని అంటున్నారు. అంటే మోడీ దిగిపోతే కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఈ విషయంలో ఒక అభిప్రాయ భేదం అయితే రావచ్చు అని అంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా తాను కోరుకున్న వారిని ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టే విషయంలో తెలుస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం భారీ వ్యూహంతోనే ఉందని చెప్తున్నారు. ఊరకే 75 ఏళ్లకే తప్పుకోవాలని అనలేదని అంటారు. తిరిగి బీజేపీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని, తాను అనుకున్న వారే ప్రధాని కావాలన్న సంఘ్ పంతం పట్టుదల ఎంతవరకు నెగ్గుతాయి అన్నది రానున్న కాలమే తేల్చుతుంది అని అంటున్నారు. నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇప్పటికే సంచలనం సృష్టించారు. అయితే మరికొన్ని రోజుల్లో ఆయన వయసు 75 నిండుతాయి. సెప్టెంబర్ 17కి ఆయన 76వ పడిలోకి ప్రవేశిస్తారు. అంటే ఇక్కడే ఇటీవలనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వార్తలు గుర్తుకొస్తున్నాయి. 7.5 వయసు నిండిన వారు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలే ఇటీవల చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు మామూలుగా చేసినట్లు అనిపిస్తున్నా మోడీ 75 ఏళ్లకు దగ్గరగా ఉండడంతో ఆయన మీదే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ సాగుతోంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అంటేనే బీజేపీకి మార్గదర్శిగా ఉంటూ వస్తోంది కాబట్టి ఎవరో కాదు, ఏ పార్టీకో అంతకంటే కాదు. సరే, బీజేపీకి మోడీకే ఈ కామెంట్స్ అని అనుకున్నప్పుడు, మోడీ నిజంగా దాన్ని పాటించాలని అనుకున్నప్పుడు, ఆయనే తప్పుకున్నప్పుడు బీజేపీలో మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అన్నది మరో చర్చగా ఉంది. మోడీ తర్వాత ప్రధాని పదవికి పోటీ పడేవారు ఎవరెవరు అంటే చాలా పేర్లు వినిపిస్తాయి. అయితే బీజేపీది హిందుత్వ నినాదం, ఆర్ఎస్ఎస్ కూడా దానినే గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటుంది. మరి ఆ వాదాన్ని ఏ రకమైన వివాదం లేకుండా జనంలోకి తీసుకుపోవడానికి ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి. ఒకవైపు నాయకుడిగా ఉంటూనే
మరోవైపు బీజేపీ హిందుత్వ నినాదాన్ని జనంలో పెట్టి ఆకట్టుకునే ఘననేత ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అలా చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ మధ్యలో మెదిరే ఒకే ఒక్క పేరు యోగి ఆదిత్యనాథ్ అని అంటున్నారు. ఆయన 2017లో ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గత 8 ఏళ్లుగా ఆయన సీఎంగానే ఉంటున్నారు. మరో 2 ఏళ్లలో యూపీ ఎన్నికలున్నాయి. ఇక యోగి యూపీ సీఎం అయ్యేంత వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆయన సీఎం అయ్యాక తనకంటూ ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. మోడీ కనుక ప్రధాని పదవి నుంచి దిగిపోతే యోగినే తర్వాత పీఎంగా చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా తపన పడుతోందని ప్రచారంలో అయితే ఉంది. అయితే మోడీ కనుక అనివార్యంగా తన పదవి నుంచి తప్పుకుంటే కనుక తన వారసుడిగా అమిత్ షా పేరునే సూచిస్తారని అంటున్నారు. గత 11 ఏళ్లుగా చూస్తే కనుక బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ మోడీ అమిత్ షాలదే పట్టు అని కూడా చెప్తున్నారు. అంతేకాదు మోడీ కంటే కూడా సంస్థాగతంగా అమిత్ షా పట్టు సాధించి ఉన్నారని అంటారు. బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ అన్ని వ్యవహారాలు అమిత్ షాయే దగ్గరుండి చూసుకుంటారు. ఇదంతా మోడీ తర్వాత ఆయనే అని బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. మోడీ అమిత్ షా ఇద్దరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. మోడీ దిగిపోతే అదే రాష్ట్రానికి చెందిన వారికే ఛాన్స్ దక్కాలని కూడా ఉంటుందని అంటారు. అంతేకాదు మొరార్జీ దేశాయ్ తర్వాత దాదాపు 4 దశాబ్దాల తర్వాత గుజరాత్ నుంచి దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి అమిత్ షానే ప్రకటించవచ్చు అన్నది కూడా మరో చర్చ. ఇక ప్రధాని పీఠానికి అతి సమీపంలో అమిత్ షా ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెబుతారు. ఇక చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా ప్రధాని కావడానికి అంగీకరించదని కూడా అంటున్నారు. బీజేపీని వ్యక్తి పూజ నుంచి తిరిగి బయటకు తెచ్చి సంస్థాగతంగా బలోపేతం చేయాలని, సిద్ధాంత పునాదుల మీదనే పార్టీని పునర్నిర్మించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే యోగికే ఆర్ఎస్ఎస్ జై కొడుతుందని, ఆయనకే పట్టం కట్టాలని తన డిమాండ్గా ముందు పెడుతుందని అంటున్నారు. అంటే మోడీ దిగిపోతే కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఈ విషయంలో ఒక అభిప్రాయ భేదం అయితే రావచ్చు అని అంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా తాను కోరుకున్న వారిని ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టే విషయంలో తెలుస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం భారీ వ్యూహంతోనే ఉందని చెప్తున్నారు. ఊరకే 75 ఏళ్లకే తప్పుకోవాలని అనలేదని అంటారు. తిరిగి బీజేపీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని, తాను అనుకున్న వారే ప్రధాని కావాలన్న సంఘ్ పంతం పట్టుదల ఎంతవరకు నెగ్గుతాయి అన్నది రానున్న కాలమే తేల్చుతుంది అని అంటున్నారు. నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇప్పటికే సంచలనం సృష్టించారు. అయితే మరికొన్ని రోజుల్లో ఆయన వయసు 75 నిండుతాయి. సెప్టెంబర్ 17కి ఆయన 76వ పడిలోకి ప్రవేశిస్తారు. అంటే ఇక్కడే ఇటీవలనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వార్తలు గుర్తుకొస్తున్నాయి. 7.5 వయసు నిండిన వారు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలే ఇటీవల చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు మామూలుగా చేసినట్లు అనిపిస్తున్నా మోడీ 75 ఏళ్లకు దగ్గరగా ఉండడంతో ఆయన మీదే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ సాగుతోంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అంటేనే బీజేపీకి మార్గదర్శిగా ఉంటూ వస్తోంది. కాబట్టి ఎవరో కాదు, ఏ పార్టీకో అంతకంటే కాదు. సరే, బీజేపీకి మోడీకే ఈ కామెంట్స్ అని అనుకున్నప్పుడు, మోడీ నిజంగా దాన్ని పాటించాలని అనుకున్నప్పుడు, ఆయనే తప్పుకున్నప్పుడు బీజేపీలో మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అన్నది మరో చర్చగా ఉంది. మోడీ తర్వాత ప్రధాని పదవికి పోటీ పడేవారు ఎవరెవరు అంటే చాలా పేర్లు వినిపిస్తాయి. అయితే బీజేపీది హిందుత్వ నినాదం, ఆర్ఎస్ఎస్ కూడా దానినే గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటుంది. మరి ఆ వాదాన్ని ఏ రకమైన వివాదం లేకుండా జనంలోకి తీసుకుపోవడానికి ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి. ఒకవైపు నాయకుడిగా ఉంటూనే మరోవైపు బీజేపీ హిందుత్వ నినాదాన్ని జనంలో పెట్టి ఆకట్టుకునే ఘననేత ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అలా చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ మధ్యలో మెదిరే ఒకే ఒక్క పేరు యోగి ఆదిత్యనాథ్ అని అంటున్నారు. ఆయన 2017లో ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గత 8 ఏళ్లుగా ఆయన సీఎంగానే ఉంటున్నారు. మరో 2 ఏళ్లలో యూపీ ఎన్నికలున్నాయి. ఇక యోగి యూపీ సీఎం అయ్యేంత వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆయన సీఎం అయ్యాక తనకంటూ ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. మోడీ కనుక ప్రధాని పదవి నుంచి దిగిపోతే యోగినే తర్వాత పీఎంగా చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా తపన పడుతోందని ప్రచారంలో అయితే ఉంది. అయితే మోడీ కనుక అనివార్యంగా తన పదవి నుంచి తప్పుకుంటే కనుక తన వారసుడిగా అమిత్ షా పేరునే సూచిస్తారని అంటున్నారు. గత 11 ఏళ్లుగా చూస్తే కనుక బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ మోడీ అమిత్ షాలదే పట్టు అని కూడా చెప్తున్నారు. అంతేకాదు మోడీ కంటే కూడా సంస్థాగతంగా అమిత్ షా పట్టు సాధించి ఉన్నారని అంటారు. బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ అన్ని వ్యవహారాలు అమిత్ షాయే దగ్గరుండి చూసుకుంటారు. ఇదంతా మోడీ తర్వాత ఆయనే అని బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. మోడీ అమిత్ షా ఇద్దరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. మోడీ దిగిపోతే అదే రాష్ట్రానికి చెందిన వారికే ఛాన్స్ దక్కాలని కూడా ఉంటుందని అంటారు. అంతేకాదు మొరార్జీ దేశాయ్ తర్వాత దాదాపు 4 దశాబ్దాల తర్వాత గుజరాత్ నుంచి దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చింది.
మళ్ళీ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఉంటుంది కాబట్టి అమిత్ షానే ప్రకటించవచ్చు అన్నది కూడా మరో చర్చ. ఇక ప్రధాని పీఠానికి అతి సమీపంలో అమిత్ షా ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెబుతారు. ఇక చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా ప్రధాని కావడానికి అంగీకరించదని కూడా అంటున్నారు. బీజేపీని వ్యక్తి పూజ నుంచి తిరిగి బయటకు తెచ్చి సంస్థాగతంగా బలోపేతం చేయాలని, సిద్ధాంత పునాదుల మీదనే పార్టీని పునర్నిర్మించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే యోగికే ఆర్ఎస్ఎస్ జై కొడుతుందని, ఆయనకే పట్టం కట్టాలని తన డిమాండ్గా ముందు పెడుతుందని అంటున్నారు. అంటే మోడీ దిగిపోతే కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఈ విషయంలో ఒక అభిప్రాయ భేదం అయితే రావచ్చు అని అంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా తాను కోరుకున్న వారిని ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టే విషయంలో తెలుస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం భారీ వ్యూహంతోనే ఉందని చెప్తున్నారు. ఊరకే 75 ఏళ్లకే తప్పుకోవాలని అనలేదని అంటారు. తిరిగి బీజేపీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని, తాను అనుకున్న వారే ప్రధాని కావాలన్న సంఘ్ పంతం పట్టుదల ఎంతవరకు నెగ్గుతాయి అన్నది రానున్న కాలమే తేల్చుతుంది అని అంటున్నారు.